ఇవాల్టి పవర్ అండ్ పాలిటిక్స్ ని మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. కాసేపట్లో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీఎస్పీతో కలిసి జనసేన తొలి సభ నిర్వహిస్తోంది. కాటు మహబూబాబాద్ సభ పూర్తి చేసుకున్నారు కేసీఆర్. ఇప్పుడు ఖమ్మం వెళుతూ ఉన్నారు. కరీంనగర్, వరంగల్లో అమిత్ షా సభలు రద్దు కావడంతో తెలంగాణలో బీజేపీ శ్రేణులు డీలా పట్టం కూడా జరిగింది. మరి ఇవాల్టి పవర్ అండ్ పాలిటిక్స్ లో మరింత విశ్లేషణ మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మనకు అందిస్తారు. కళ్యాణ్, తెలంగాణలో తొలిసారిగా పోటీ చేస్తున్న జనసేన కొద్దిసేపట్లో ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభకు సన్నాహాలు చేసుకుంటుంది. ఇప్పటికే కొంతమంది జనసేన బీఎస్పీ కార్యకర్తలు కూడా వచ్చి ఎల్బీ స్టేడియంలో ఉన్నారు. వాస్తవానికి ఇది 4 గంటలకే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తున్న మాయావతి, పవన్ కళ్యాణ్ సభలు కొంత ఆలస్యం కావడంతో మరో గంట సేపట్లో ఎల్బీ స్టేడియంలో సభ ప్రారంభం కాబోతుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా జనసేన 7 స్థానాల్లో, సికింద్రాబాద్, మల్కాజ్గిరి సహా మరో 5 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంటే అటు బీఎస్పీ కూడా 5 లోక్సభ స్థానాల్లో బరిలోకి దిగింది. ఓవరాల్గా 2 పార్టీలు కలిపి 12 స్థానాల్లో, తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉంటే 12 బీఎస్పీ, జనసేన పోటీ చేస్తున్నాయి. దీంతో ఈ 12 స్థానాలకు సంబంధించిన ఒకే ఒక సభను ఎల్బీ స్టేడియంలో నిర్వహించేందుకు 2 పార్టీలు కూడా ప్లాన్ చేసుకున్నాయి. మరి కాసేపట్లో ఈ సభ ప్రారంభం కాబోతుంది. ఇక్కడ నుంచి తెలంగాణలో జనసేన స్ట్రాటజీ ఏంటి, మాయావతి ఏం చెప్పబోతున్నారు అన్నది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఎంత మేరకు ఆ 2 పార్టీలు తెలంగాణ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయన్నది పక్కన పెడితే, మాయావతి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తెలంగాణలో ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వంపై, కేసీఆరే ప్రధానంగా ఇక్కడ 16 సీట్లు గెలిచే దిశగా ముందుకు పోతున్నామని చెప్తున్న నేపథ్యంలో కేసీఆర్పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, కేసీఆర్పై వీళ్ళిద్దరి వైఖరి ఎలా ఉండబోతుంది అనేది కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ ఇప్పటికే మాయావతితో కూడా 2-3 దఫాలు చర్చలు జరిపారు, ఫోన్లో మాట్లాడారు. అయితే మాయావతి స్పందన ఏంటి, ఫెడరల్ ఫ్రంట్ విషయంలో కేసీఆర్తో ఆమె వైఖరి ఎలా ఉండబోతుంది అనేది ఏమైనా ఈరోజు ఎల్బీ స్టేడియంలో జరిగే సభలో వెల్లడవుతుందా అన్న ఆసక్తి మాత్రం కొంత నెలకొంది. ఇక మరోవైపు సీఎం కేసీఆర్ సభలు కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే మహబూబాబాద్లో ఆయన సభ ముగించారు. ఈ సభలో ప్రధానంగా 2 అంశాలపై ఒక స్పష్టత సీఎం కేసీఆర్ ఇచ్చినట్లు మనకు అర్థమవుతుంది. ఒకటి, రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అన్న దానిపై కొంత సందిగ్ధం ఉంది. దీనికి సంబంధించి 3-4 విడతలుగా రైతు రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. దాంతోపాటు మిషన్ భగీరథ, ఇంటింటికి నల్లా నీళ్లు ఎప్పటి వరకు ఇస్తారన్న దానిపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. దీనికి సంబంధించి కూడా ఒక స్పష్టమైన ప్రకటన మహబూబాబాద్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన చేశారు. ఏప్రిల్ చివరి నాటికి అన్ని గ్రామాలకు ఇంటింటికి మంచినీరు ఇచ్చే మిషన్ భగీరథ కార్యక్రమం పూర్తి కాబోతుందంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే ఖమ్మం లోక్సభ స్థానంలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం జరగబోతుంది. అక్కడ సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాదని కాంగ్రెస్ పార్టీ నుంచి, టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన నామా నాగేశ్వరరావుకు టికెట్ ఇచ్చారు. అక్కడ నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలా 3-4 వర్గాలు కూడా ఉన్నాయి. అన్ని వర్గాలు ఏకతాటిపై ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఖమ్మంలో సీఎం కేసీఆర్ ఖమ్మం ప్రచార సభలో మరి కాసేపట్లో పాల్గొనబోతున్నారు. ఇక ఈరోజు కరీంనగర్, వరంగల్ 2 లోక్సభ స్థానాల్లో కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రచార సభలు ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లే చేశారు. అయినప్పటికీ చివరి నిమిషంలో అమిత్ షా పర్యటన రద్దు కావడం కొంత ఆ 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు బీజేపీ శ్రేణుల్లో కూడా కొంత నైరాశ్యం అలుముకుందని చెప్పుకోవచ్చు. కరీంనగర్ నుంచి గతంలో 2 సార్లు బీజేపీ అభ్యర్థిగా చెన్నమనేని విద్యాసాగరరావు గెలుపొందారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు కూడా బండి సంజయ్ బలమైన అభ్యర్థిగానే ప్రచారంలో ఉన్నారు. అయితే ఈ అమిత్ షా సభ రద్దు కావడంతో కొంత ఆ పార్టీ శ్రేణులు అక్కడ ప్రధానంగా కరీంనగర్లో డీలా పడ్డాయని మనం చెప్పుకోవచ్చు. ఇక నిజామాబాద్ లోక్సభ ఎన్నికపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. అక్కడ ఇప్పటికే ఈవీఎంల ద్వారా 12 ఈవీఎంలను అనుసంధానం చేసి యూ ఆకారంలో ఏర్పాటు చేసి M3 ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. దీనికి సంబంధించి మాక్ పోలింగ్ నిర్వహించేందుకు బ్యాలెట్ విధానాలు ఎలా ఉంటాయి, ఈవీఎంలు ఎలా అమరుస్తారన్న దానిపై కూడా జగిత్యాల్లో ఒక కేంద్రాన్ని కూడా, మోడల్ కేంద్రాన్ని కూడా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసి ముందుకు వెళ్తుంది. అయితే అక్కడ స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన రైతులు తమ సమస్యలు పరిష్కరించడం లేదని 178 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. వీళ్ళు అంటే తమకు ఏ గుర్తులు కేటాయించారు, తమ గుర్తులేంటో కూడా తమకు ఇప్పటివరకు తెలియదు, ఇప్పటివరకు తాము ప్రచారం చేసుకోలేదు. నిజామాబాద్ లోక్సభ స్థానంలో ఈ ఎన్నికలను వాయిదా వేయాలంటూ కూడా హైకోర్టుని ఈరోజు ఆశ్రయించారు. హైకోర్టులో కూడా రైతుల తరఫున, పిటిషన్ వేసిన రైతుల తరఫున రచనారెడ్డి, గతంలో మల్లన్న సాగర్ లాంటి వివాదాస్పద అంశాల్లో కూడా వాదించిన అడ్వకేట్ ఈమె రచనారెడ్డి ఈ పిటిషనర్ల తరఫున ఈరోజు తన వాదనలు వినిపించారు. దీనిపై నామినేషన్ పత్రాలను కూడా కోర్టుకు సమర్పించాలంటూ హైకోర్టు ఆదేశించి విచారణను
సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం ఏం తేలబోతుంది? రైతులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన రైతులు కోరుతున్న విధంగా మరికొంత సమయం ఇచ్చి నిజామాబాద్ ఎన్నికను వాయిదా వేసేందుకు కోర్టు ఏమన్నా మొగ్గు చూపుతుందా, లేదంటే ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో యథావిధిగా ఏప్రిల్ 11 నిజామాబాద్ లోక్సభకు ఎన్నిక జరుగుతుందా అన్నది మాత్రం తేలాల్సి ఉంది సంధ్య. రైట్ కళ్యాణ్.